వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గుడివేండ్ల మండల సర్వసభ్య సమావేశం. హెల్మెట్లతో ఉద్యోగం చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు. క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించిన ఎమ్మెల్సీ డాక్టర్ కంచెల శ్రీకాంత్. గణపురం మండల కేంద్రంలో నిర్వహించిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గంట సత్యనారాయణ. ఇక వివరాల్లోకి వెళ్తే వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని డివిజనల్ సబ్ ట్రెజరీ కార్యాలయంలో రోజురోజుకు దినదిన గండంగా మారింది. ఇక వివరాల్లోకి వెళ్తే నర్సంపేట పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం పక్కనే ఉన్న డివిజనల్ సబ్ ట్రెజరీ కార్యాలయంలో చినుకు పడితే చాలు వర్షపు నీరుతో ఫైల్స్ మరియు కంప్యూటర్స్ ఆఫీస్కు సంబంధించిన ఫైల్స్ నీటితో దర్శనమిస్తున్నాయి. బిల్డింగ్లు పెచ్లు ఎప్పుడు ఊడిపడతాయో తెలియక ఉద్యోగులు హెల్మెట్లు గొడుగులు ధరించి ఉద్యోగం చేస్తున్నారు. ఓకే పడింది షాక్ ప్రభుత్వ ఫర్ మెన్ డిగ్రీ కాలేజ్ వారి ఆహ్వానం మేరకు మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్న పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌడ్ చేర్తారెడ్డి. పూసాల గ్రామానికి చెందిన పెగడ శారద ఐలయ్య దంపతుల కుమారుడు పెగడ చందు జయంతి సందర్భంగా సుల్తానాబాద్ పట్టణంలోని మానసిక వికలాంగుల పునరావాస కేంద్రంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పెగడ ఐలయ్య మాట్లాడుతూ మా కుమారుడు చందు జయంతి సందర్భంగా గత 3 సంవత్సరాల నుండి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో చందు కుటుంబ సభ్యులు పెగడ లిఖిత్, కందునూరి చందు, శ్రీనివాసులతో పాటు తదితరులు పాల్గొన్నారు. चलिए అక్కడనే పెట్టి పెట్టండి అమ్మ, అక్కడ ప్లేట్ ఇచ్చి పెట్టండి. చందు జయంతి సందర్భంగా వారి పుట్టినరోజు మానసిక వికలాంగుల కేంద్రంలో అన్నదాన కార్యక్రమం చేయుచున్నాను. ప్రతి ఏటా ఇదే విధంగా నిర్వహిస్తానని చేస్తున్నాను.
కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని పరమసముద్రంలో క్రికెట్ టోర్నమెంట్ను బుధవారం టీడీపీ కుప్పం నియోజకవర్గం సమన్వయ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ డాక్టర్ కంచల శ్రీకాంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ క్రికెట్ ఆడుతూ క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి యువత చరవాణిలో క్రీడలు ఆడుతున్నారని, అలా కాకుండా ప్రతి ఒక్కరూ క్రీడా మైదానంలో క్రీడలు ఆడాలని కోరారు. క్రీడలు ఆడటం వల్ల మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. క్రీడల్లో రాణిస్తే పై చదువులు, ఉద్యోగ అవకాశాలు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ పార్టీ అధ్యక్షులు రాజ్ కుమార్, పరమసముద్రం గ్రామస్తులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మరియాపురం గ్రామంలో ప్రపంచ చేనేత దినోత్సవం సందర్భంగా గ్రామంలో చేనేత వృత్తి చేయుచున్న వారిని శ్రీ విఘ్నేశ్వర పద్మశాలి పరపతి సంఘం ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పద్మశాలి పరపతి సంఘం అధ్యక్ష ఉపాధ్యక్షులు బిట్ల శివప్రసాద్, ఆడెప్పు రామానందం మరియు కార్యవర్గ సభ్యులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ చేనేత కార్మికుల దినోత్సవం సందర్భంగా శ్రీ విఘ్నేశ్వర పద్మశాలి పరపతి సంఘం మరియాపురం గ్రామంలో ప్రస్తుతం 3 చేనేత కార్మికులు వాళ్ళ యొక్క పద్మశాలి చేనేత వృత్తిని కొనసాగుతున్న సందర్భంగా వారికి పద్మశాలి సంఘం తరఫున వాళ్ళకు చిన్న సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కుల వృత్తులను, ఈ చేతి వృత్తులను ఇదే విధంగా కొనసాగాలని చేనేత కార్మికులకు ప్రభుత్వం కానీ పరోక్షంగా ప్రత్యక్షంగా మంచి సహాయ సహకారాలు అందించాలని మా పద్మశాలి సంఘం తరఫున మేము ఈ యొక్క కార్యక్రమాన్ని చేసి ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. జై పద్మశాలి, జై పద్మశాలి, జై పద్మశాలి, జై చేనేత, జై చేనేత. ర్యాంక్ వచ్చినా సీట్ ఇవ్వడం లేదు. అడ్మిషన్ కోసం వెళ్తే బయటకు తోసేశారు. ఫీజు కడతామన్నా అడ్మిషన్ ఇవ్వట్లేదు. స్కూల్ ఎదుట విద్యార్థి తేజ, అతని తల్లి స్వాతి ఆందోళన. ఆల్ ఇండియా శ్రేష్ఠ పరీక్షల్లో వరంగల్కు చెందిన తేజకు 997 ర్యాంక్ వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలోని జేసీకే స్కూల్లో సీట్ వచ్చినా తేజకు అడ్మిషన్ ఇవ్వని యాజమాన్యం. కొడుకు ఆల్ ఇండియా శ్రేష్ఠలో సీట్ వచ్చింది. నరసరావుపురం జై సిక్లీ స్కూల్లో సీట్ వచ్చింది. నరసాపురం జై సిక్లీ స్కూల్లో సీట్ వచ్చింది. వెస్ట్ గోదావరి 9th క్లాస్ కి అడ్మిషన్ వచ్చింది సార్. నిన్న నేను 11కి వచ్చాను సార్ అడ్మిషన్ చేసుకుంటామనంటే. 11కి వచ్చినా నాకు అడ్మిషన్ ఇవ్వట్లేదు సార్. నాకు అడ్మిషన్ ఇవ్వకుండా 6500 కూడా కడతానన్నా. 15,000 కడితేనే అడ్మిషన్ ఇస్తామని అన్నారు సార్. ఇవ్వట్లేరు. మొత్తం ఆల్మోస్ట్ ఏసీ రూమ్ కు నాన్ ఏసీకి కలిపేసి 50,000 ఫీజు చేసేది సార్. నేను అట్లనే కడతానని చెప్పాను. నాన్ ఏసీ ఇవ్వండి, నేను కడతానని చెప్పాను సార్. కడతానని చెప్పేసి నాకు అడ్మిషన్ ఇవ్వండి, నాకు ఇవ్వకుండా ఇస్తే నాకు పిల్లగాని లైఫ్ 4 ఇయర్స్ కంప్లీట్ గా ఇబ్బంది అవుతుంది మేడం. దండం పెడతా, కాలు మొక్తా మేడం, ఇవ్వండి మేడం. నేను మన తెలుగు రాష్ట్రాలకు ఇష్టపడి వచ్చిన మేడం. గుజరాత్ కి లేకపోతే మహారాష్ట్ర ఇంకా కేరళ అనే కానీ ఇటు పెట్టుకున్న ఇబ్బంది అవుతుంది మేడం. నాకు మీరు అందరు ఉంటారనే కదా మేడం ఇటు సైడ్ వచ్చినాం మేడం. ఇక్కడ ప్రతి ఒక్కసారికి దండం పెడతా, కాలు మొక్తా. ప్రిన్సిపాల్ కు, వైస్ ప్రిన్సిపాల్ కు, టీచర్స్ కు, ఆఖరికి అటెండర్లు నెట్టేస్తా అంటే కూడా వాళ్ళ కాళ్ళు కూడా మొక్కినాం సార్ మేము అందరం కలిసి. నా పిల్లగాడును నేను మమ్మల్ని బయటికి నెట్టేసి సార్. పోలీసు వాళ్ళు సార్ వాళ్ళు వచ్చినాక కూడా వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేశారు సార్. ఎస్ఐ సార్, కానిస్టేబుల్ సార్. ఈ రోజు ఫర్దర్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్ళినాక కూడా ఆ రోజు ఇక్కడ కొత్తగా వచ్చిన సిఐ సార్ కూడా మాకు మంచి ఫేవరబుల్ గా మాట్లాడిండ్రు సార్. ఫర్దర్ గా కూడా మాకు ఫుడ్ కూడా తెప్పించండి సార్. మళ్ళీ ఎమ్మెల్యే సార్ దగ్గరికి పోయినాక నాకు అన్నం పెట్టేసి సార్ కేర్ తీసుకున్నారు సార్. జనసేన పార్టీ ఉన్నదని నమ్ముకొని పవన్ కళ్యాణ్ సార్, చంద్రబాబు నాయుడు సార్ ఉన్నదని అక్కడి నుంచి మీకు తెలంగాణ ఇక్కడ ఇవన్నీ 2 ఒకటే లాంగ్వేజ్లు ఉంటాయని ఇక్కడికి వచ్చినాం సార్. మేము నిన్న వచ్చినాం సార్. మేము నిన్న 11కి వచ్చినాం. మా వరంగల్ రైల్వే స్టేషన్ లో మా ఇంటికా నుంచి 11 గంటలకు రైల్వే స్టేషన్ లో వచ్చి అక్కడ స్టే చేసేసి ట్రైన్ కూడా 4 hours లేట్ గా వచ్చింది సార్. తెల్లవారుజామున 5-10 నిమిషాలకు వస్తే ఇక్కడికి వచ్చేసరికి 11 అయింది సార్. 11:30 వరకు ఇక్కడికి వచ్చేసినాం సార్. మేము 10:30, 11 వరకు ఇక్కడికి ఉన్నాం సార్. మేము ఎట్టి పరిస్థితుల్లో నా కొడుకు సీట్ ఇప్పియండి సార్. అందరు సార్లకు, ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు, ఒక పవన్ కళ్యాణ్ సార్ కు, చంద్రబాబు నాయుడు సార్, అందరు సార్లకు దండం పెడతారా సార్. మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన సార్. నేను నా భర్త లేడు సార్. నేను అన్నదని సార్. నేను
నేను యాక్సిడెంట్ అయింది సార్. నాకు బ్రెయిన్ లో ప్లేట్ క్లాట్ అయింది సార్. చేతికి రాడ్లు ఉన్నాయి సార్. 3 days కోమాలో పోయినాయి సార్. నా భర్తకి సిలిండర్లు మోచేది సార్. భారతీయ గ్యాస్ లో పనిచేసేది. అల్ల నుంచే చనిపోయింది సార్. కోమాలకు పోయి బతికేలేదు సార్. మా హస్బెండ్ ఒక బిడ్డ ఉంది సార్. ఆమె సోషల్ వెల్ఫేర్ వేసుకునే సార్. ఆమె కూడా ఎగ్జామ్ రాస్తే ఆమెకు ర్యాంక్ ఎక్కువ వచ్చి ఆమెకు సీట్ రాలేదు సార్. నా కొడుకు ఒక్కనికే వచ్చింది సార్. డబ్బులు కట్టట్లేనని సీట్ ఇవ్వని అంటున్నారు సార్. నేను డబ్బులు కట్టలేని పొజిషన్ లో నువ్వు ఉన్నావు కదా, నీకు హస్బెండే లేడు, నీకు ఎట్లా డబ్బులు కడతావు అని అంటే గవర్నమెంట్ తరపున ఎన్ని పోయినా గానీ ఇంకేం తగిలినా నేను ఇస్తానని కూడా చెప్పాను సార్. నేను ఫోన్ పే కూడా చేయించాను సార్. 3500 3 గంటలకే ఫోన్ పే చేయించిన సార్. నేను వచ్చినాక నా సర్టిఫికెట్స్ కూడా బాగాలేవంటే గవర్నమెంట్ స్కూల్ మహాత్మా జ్యోతిరావు పులి స్కూల్ నుంచి కూడా సార్ వాళ్ళు కూడా క్లెవర్ స్టూడెంట్ మేడం, ఎట్టి పరిస్థితుల్లో సింగిల్ పేరెంట్, వాళ్ళ మదర్ ఖచ్చితంగా ఇవ్వండి సార్ మేడం. నా తరపున ఎలాంటి తప్పు ఉందో టీసీలో నేను వెళ్ళాను మళ్ళీ నీకు తెచ్చిస్తాను మేడం, నేను రాస్తా వాట్సాప్ చేస్తానని కూడా అన్నాడు సార్. అన్న వాళ్ళు సీట్ ఇవ్వట్లేదు సార్. అలా సర్టిఫికేట్స్ తప్పుని అని 1 గంట సతాయించారు సార్. మేము ఫుడ్ అన్నం తినాలి ఆగా అనేసి ఒక 2 గంటలు కూర్చుని పెట్టారు సార్. ఒక మేడం ఒకసారి మేడం ఒకసారి, ఇన్ఛార్జి మేడం ప్రిన్సిపాల్ మేడం, తర్వాత కరెస్పాండెంట్ సార్ వాళ్ళ దగ్గరకు వచ్చి కూడా బతులండి. అందరి కాళ్ళు మొక్కుతుంటే ఇక్కడ నువ్వు కాళ్ళు మొక్కొద్దు, నీ బిహేవింగ్ బాగాలేదు, నీ టాకింగ్ బాగాలేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అంటున్నారు సార్. నెట్టేస్తారు సార్. ఎట్టి పరిస్థితుల్లో సీట్ ఇవ్వండి సార్, దండం పెడతారు సార్, కాలు మొక్కుతారు సార్. మా ఎమ్మెల్యే సార్ అనే సార్ మాకు చాలా ఫేవర్గా ఉండి ఇంత నడిపించింది ఎమ్మెల్యే సార్కు నా ప్రాధాన్యవందనాలు సార్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో 5 రోజుల పాటు ప్రజలు అధికారులు పాల్గొని విజయవంతం చేయాలని భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. బుధవారం గణపురం మండల కేంద్రంలో నిర్వహించిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. మండల అధికారులు కాంగ్రెస్ నాయకులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం మండలంలోని మెయిన్ రోడ్డు మార్గాన కొద్దిసేపు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు చీపురుపట్టి చేతపట్టి రోడ్డుపై ఉన్న చెత్తను శుభ్రం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ స్వచ్ఛమైన పర్యావరణాన్ని యథావిధిగా ముందు తరాలకు అందించాలని అన్నారు. పచ్చదనం పరిశుభ్రతతో పాటు గ్రామాలు వెరచిల్లినప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. అదేవిధంగా మా ఆడబిడ్డలందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాలలో మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిన 47,000 కోట్ల అప్పుకు మిత్తి కట్టి ఈరోజు 200 యూనిట్ల కరెంటును మనం ఫ్రీగా అందిస్తున్నాం. అదేవిధంగా డిసెంబర్ 7వ తారీఖు నుంచి 2,100 రూపాయలు ఆర్టీసీకి డబ్బులు కట్టించి రాష్ట్రంలో ఎక్కడ అవసరం ఉన్నా మహిళా సోదరి మనులకు ఉచితంగా ప్రయాణం చేసే కొరకు బస్ సౌకర్యం కల్పించింది ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. సోదరులారా, అంతేకాదు ఈరోజు 500కే వంట గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం. 4.5 లక్షల ఇళ్లను ఈరోజు ఈ ఆగస్టు 30 నుంచి పేదలకు ఈ నియోజకవర్గంలో పేదలందరికీ కూడా 3,500 ఇళ్లను కూడా అందించబోతుంది ఈ ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మనం ఈరోజు 1,50,000 వరకు 12,700 కోట్ల రూపాయలను మనము రుణమాఫీ అందించాం. ఈ ఆగస్టు 15కు 31,000 కోట్ల రూపాయలు 2 లక్షలు అప్పు తీసుకున్నటువంటి రుణమాఫీ బాధితులందరికీ కూడా ఏదైతే 2018 డిసెంబర్ 12/2018 వరకు రినివెల్ చేసుకున్న ప్రతి వ్యక్తికి అందించడం జరుగుతుంది. గణపురం సొసైటీలో రినివెల్ చేయకుండా రుణాలు ఎవరైతే తీసుకొని 2,900 మంది రైతులు ఏదైతే అధికారుల తప్పిదం వల్ల మిత్తి రినివెల్ కట్టుకోకుండా ఈరోజు ఆ రైతాంగాన్ని ఇబ్బంది పెట్టడం జరిగింది. వారందరికీ కూడా అన్ని బ్యాంకులలో SBI కానీ KGBB కానీ అదేవిధంగా యూనియన్ బ్యాంకులో నోటీస్ సర్టిఫికెట్ తీసుకొస్తే ఎంతమంది రైతులు ఉన్నారు వారందరికీ కూడా ముఖ్యమంత్రితో మాట్లాడి 72 సంఘాలలో రాష్ట్ర వ్యాప్తంగా 600 కోట్ల రూపాయలు ఈరోజు ఇంకా బకాయిలు ఉన్నాయి. స్పెషల్గా ముఖ్యమంత్రితో మాట్లాడి 600 కోట్లను కూడా రుణమాఫీలో వర్తించే విధంగా చేయడం జరుగుతుందని ప్రభుత్వ కార్యక్రమంగా 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. అయితే ఈరోజు ప్రభుత్వము స్పెషల్ డ్రైవ్ పెట్టడానికి కారణం ఏ ఇల్లు అయితే ఉన్నదో ఆ ఇంటి చుట్టూ మీరు కూడా పరిశుభ్రత ఉంచుకొని ప్రతి ఇంటిలో యజమాని ఒక 5 మొక్కలు మన చంటి పిల్లవారిని ఏ రకంగా సాదుకుంటున్నామో ఆ 5 మొక్కలను కూడా సాదుకొని వృక్షంలాగా పెంచుకొని కాలుష్య నివారణ చేసుకునే కొరకు ప్రతి కుటుంబం బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాం.
అదేవిధంగా ఈ గన్పూర్ గ్రామ పంచాయతీలో సుమారు 14 వార్డులు ఉన్నాయి. 14 వార్డులలో సుమారు 360-400 ఓట్లు ఉంటాయి. ఏదైతే ఒక 100 ఇండ్లు ప్రతి వార్డులో ఉన్నాయి, ఆ వార్డులోకి సంబంధించినటువంటి 14 మంది బాధ్యులను వేసుకొని ప్రతి ఇంట్లో చెట్లు పెంచి ఆ ఇంటి చుట్టూ మరి అదేవిధంగా గుంతలు లేకుండా, నీళ్లు నిలవకుండా, జాలారి లేకుండా, ఏదైతే దోమలు మలేరియాతో ఈగలతో మలేరియా, వైరల్ డెంగ్యూ విషజ్వరాలు సోకకుండా జాగ్రత్తలు ఇంటి యజమాని చేపట్టాలి. ఆ వాడలో కూడా జరగకుండా చూసుకోవాలి. అదేవిధంగా ఈ గ్రామంలో కూడా నీటి గుంతలలో నీళ్లు నిల్వలేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ గ్రామస్తులపై ఉంది. దీనికి ఏదైతే స్పెషల్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్నటువంటి అధికారి కానీ, గ్రామ పంచాయతీ సెక్రటరీ కానీ, అదేవిధంగా అధికారులు కానీ, ప్రజలు కానీ, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ వార్డు మెంబర్లు, రేపు కాబోయే ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకొని ఈ యొక్క పరిశుభ్రత, పచ్చదనాన్ని అందరూ కూడా పాటించి కాలుష్య నివారణను చేపట్టవలసిందిగా గ్రామస్తులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు స్పెషల్ డ్రైవ్లో మనం అందరం కూడా ఈ పరిశుభ్రత పాటించాలి. ఈరోజు మొక్కలు ఎన్ని కావాలన్నా సింగరేణి వాళ్ళతో కానీ, ఫారెస్ట్ వాళ్ళతో కానీ, ప్రభుత్వం నుంచి కానీ, నర్సరీ నుంచి కానీ మీ ఇష్టం ఉన్న మొక్కలను మీ ఇంట్లో పెట్టుకునే విధంగా అందించడానికి సిద్ధంగా ఉన్నాం. దాని బాధ్యత జన్యామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ముందు 6 నెలల నుండి గ్రామ పంచాయతీ సిబ్బందికి జీతాలు ఇవ్వకపోవడంతో ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులు, సిబ్బంది. ఉద్యోగుల ఐక్యత, కనీస వేతనం, 18,000 కనీస వేతనం, గ్రామ పంచాయతీ ఉద్యోగుల ఐక్యత, మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని, మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని, జీవో నెంబర్ 51ని, జీవో నెంబర్ 51ని, జీవో నెంబర్ 60 ప్రకారము కేంద్ర బీజేపీ ప్రభుత్వం దళితుల సాధికారత కోసం కేటాయించిన బడ్జెట్ను పునర్సమీక్షించాలని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఆరూరి కుమార్ పేర్కొన్నారు. ప్రైవేటీకరణ చేసిన ప్రభుత్వ రంగ స్థలంలో దళితులకు రిజర్వేషన్లు కల్పించాలని ఆయన అన్నారు. నగరంలోని కిలా వరంగల్ పెట్రోల్ బంక్ జంక్షన్లో దళితుల పట్ల కేంద్ర బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుకు నిరసనగా దళిత సంఘాలు, కేవీపీఎస్, డిహెచ్పీఎస్, డిపిఎఫ్, బీకేఎంయు నాయకుల ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేశారు. కృష్ణ, శ్రీనివాస్, కిరణ్ తదితరులు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆరూరి కుమార్ మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం దళితుల సాధికారత కోసం కేటాయించిన బడ్జెట్ను పునర్సమీక్షించాలని పేర్కొన్నారు. ప్రైవేటీకరణ చేసిన ప్రభుత్వ రంగ స్థలంలో దళితులకు రిజర్వేషన్ కల్పించాలని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం మండి వైఖరి సమీక్షించాలి. కేంద్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ వెంటనే అందరు చేయలేపులన్నా వెంటనే ఖాళీ ఉన్న వాళ్ళు చేయలేపులన్నా చేయాలి. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు, ప్రైవేట్ రంగంలో ప్రమోషన్లు, ప్రైవేట్ రంగంలో ప్రమోషన్లు. జాతీయ బీజేపీ ఇటీవల కాలంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో దళితులకు కేటాయించినటువంటి నిధులను పునఃసమీక్షించాలని గత 10 ఏళ్లుగా బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి నిధులు దళితుల యొక్క సాధికారత, అభివృద్ధి పక్షాన కేటాయింపులే తప్ప ఎక్కడ ఖర్చు చేసినట్టు లేదు. కనుక ఏదైతే మొత్తం దళితులకు దేశవ్యాప్తంగా 16.2% కేటాయింపులు అయితే కేటాయిస్తున్నారు, కానీ అందులో ఖర్చు చేయడానికి మొత్తంగా 10 ఏళ్లుగా చూస్తే కేవలం 3.2 వరకే ఇక్కడ ఖర్చు చేయడం అనేది జరుగుతోంది. మరి ఈ బీజేపీ దళితుల పట్ల నిర్లక్ష్య వైఖరి వీలనాడుతున్న దానికి ఈ బడ్జెట్ కేటాయింపులు ఖర్చు చేయడాలు అనేవి స్పష్టమవుతూ ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే ప్రభుత్వ సెక్టార్నంతా ప్రైవేటీకరించడం, ఆ ప్రైవేటీకరించడంలో రిజర్వేషన్లు కొనసాగించడం లేకపోవడం ద్వారా దళితులకు ఎక్కడ విద్యా ఉద్యోగ అవకాశాలు అనేటివి కొనసాగడం లేదు. ఇప్పటికే ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ అవకాశాలు రాకుండా చేయడం, అందులో కూడా ప్రైవేట్లలో కూడా ఈ దళితులకు అవకాశాలు ఇవ్వకుండా, ప్రమోషన్లు ఇవ్వకుండా ఇప్పటికే తాత్సారం చేస్తున్న పరిస్థితి దేశవ్యాప్తంగా కొనసాగుతూ ఉంది. ఇప్పటికీ దాదాపు 1,63,000 కోట్ల అని చెప్పేసి
కేటాయింపులు అయితే పెడుతున్నారు కానీ ఖర్చు మాత్రం చేయడం లేదు. కాబట్టి తక్షణమే ఈ దళితుల సాధికారిత కావడం కోసం చేస్తున్నటువంటి వాటిని పునర్సమీక్షించి దళితుల అభ్యున్నతి కోసం, అభివృద్ధి కోసం ఈ బడ్జెట్ను పునర్సమీక్షించాలని చెప్పేసి ఈరోజు కేవీపీఎస్, డిహెచ్పిఎస్, డిబిఎఫ్, అదేవిధంగా ఏఐవైఎఫ్, బీకేఎం ఇంకా అన్ని దళిత ప్రజా సంఘాలన్నీ కలిపి ఈరోజు దేశవ్యాప్తమైనటువంటి నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. ఈ కేంద్ర ప్రభుత్వం తక్షణ స్పందించి సమీక్షించకపోతే ఇది మరో రకమైన దేశవ్యాప్త ఉద్యమంగా మలచడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. నా పేరు అరూరి కుమార్. నేను కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం కేంద్రమైన కుప్పం పట్టణంలో 15-16 వార్డులకు సంబంధించిన ప్రజల బతుకులు చీకటిలో మగ్గుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే కుప్పం మున్సిపాలిటీ పరిధిలో 25 వార్డులు ఉండగా అందులో కొత్తపేటకు చెందిన కేవలం 3 వార్డులలో మాత్రం గత 3 రోజులుగా ప్రతి 2 రోజులు 3 గంటల సమయం పాటు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని స్థానికులు తెలిపారు. మరీ దారుణంగా గురువారం అర్ధరాత్రి సుమారు 1 గంట నుండి విద్యుత్ కోతకు గురి కావడంతో స్థానికులు నిద్రలేక దోమల బాధ భరించలేక సమాచారాన్ని చరవాణి ద్వారా విద్యుత్ సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లామని అన్నారు. కుప్పం గ్రామీణ విద్యుత్ సహకార సేవా సంస్థకు ఎంతో చరిత్ర కలిగి ఉంది. ఈ సంస్థ ఏర్పడిన నేపథ్యంలోనే గతంలో మారుమూల ప్రాంతాలైన ఈ కుప్పంలో విద్యుత్ అనేది మారుమూల అటవీ ప్రాంతాలకు సైతం సరిహద్దుల్లో ఉన్న జనవాసాలకు సైతం విద్యుత్ వెలుగులను అందించిన ఘనత చరిత్ర ఈ కుప్పం రెస్కోకు కలిగి ఉంది. ఈ మధ్యకాలంలో కుప్పం గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ పరిధిని మరింతగా కూడా విస్తరించి విద్యుత్ సేవలను అందిస్తుండడం గమనార్హం, అభినందనీయం. అలాగే కుప్పం పట్టణాన్ని 8 గ్రామ పంచాయతీలను కలిపి మున్సిపాలిటీగా ఏర్పరిచి ఈ మున్సిపాలిటీలోని 8 పంచాయతీలకు కూడా ఇప్పటికీ కూడా చాలా పంచాయతీలకి టౌన్ ఫీడర్ అనేది ఇవ్వలేదు. కాకపోయినా ఈరోజు పన్నులు మాత్రం విధిస్తున్నారు. ఏది ఏమైనా ఇది చాలా అన్యాయం. ఇప్పటికీ చాలా వార్డుల్లో ఎప్పుడు కరెంటు విద్యుత్తు అసౌకర్యం ఏర్పడుతుందో తెలియని పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటూ రాత్రులు కూడా చీకట్లో దోమల బాధతో నిద్ర శివరాత్రిలాగా మేల్కొనే పరిస్థితులు ఈనాటికి 13, 14, 15 వార్డుల్లో అక్కడి ప్రజలు మీడియా దృష్టికి తీసుకొస్తున్నారు. ఏ అర్ధరాత్రి 1 గంటకో కరెంటు అంతరాయం ఏర్పడితే మరలా 2-3 గంటలు కూడా ఆ ప్రాంతాల్లో చీకటే అలముకొని ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడ నివాసం ఉంటున్న ప్రజలు తీవ్రమైన మానసిక, శారీరక బాధలకు లోనవుతున్నారు. రెస్కో అధికారులు కూడా ఈ అంతరాయాలకు సంబంధిత అధికారులను, శాఖాధికారులను అడిగితే వారు నిర్లక్ష్యపు ధోరణిలో పొంతనలేని సమాధానాలు చెప్పడం చూస్తుంటే చాలా ఇది బాధాకరం. ఈ కుప్పం ప్రాంతాన్ని పరిపాలిస్తున్నది స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. ఇక్కడే ఈ విధంగా ప్రజల బాధల్ని పట్టించుకోకుండా రెస్కో సిబ్బందిలో కొంతమంది వ్యవహరిస్తుండటం చాలా బాధాకరం. ఇప్పటికైనా సంబంధిత రెస్కో పెద్దలు, అధికారులు తగు విధంగా సకాలంలో నాణ్యమైన విద్యుత్తును అందించి ప్రజల ఇబ్బందులను తీర్చాల్సిన బాధ్యత వారిపై ఎంతైనా ఉంది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష చీకురాయి రోడ్డు వద్ద ఉన్న అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఏఎన్సీ రిజిస్ట్రేషన్, ఆరోగ్య మహిళా కార్యక్రమం అమలు, వైద్య పరీక్షల నిర్వహణ, రిఫరల్ కేసులు, అవుట్ పేషెంట్ వంటి పలు అంశాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి రిఫర్ చేసిన కేసులను ఫాలో అప్ చేయాలని అన్నారు. ఆరోగ్య మహిళ కార్యక్రమం కింద వచ్చే మహిళలకు అవసరమైన అన్ని పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహించాలని సూచించారు. నేను స్టాఫ్ నర్సే ఉండేది సార్ ఉన్నటువంటి స్టాఫ్ నర్స్ డిప్యూటేషన్లో ఉండే ఈరోజు కూడా 2 మెంబర్స్ ఒకనేమో రంగంపల్లి సార్ ఇద్దరు ఎవ్రీ
మంత్కి వచ్చి నేను బీపీ చెక్ చేయించి టాబ్లెట్స్ ఇచ్చి పంపిస్తాను సార్. ఇప్పుడు హాస్పిటల్లో కదా సార్ అంటే మీకు నాకు కూడా అమ్మాయి ఉన్నది కాబట్టి ఇక్కడ ఫెసిలిటీ ఉందని ఆశలు నుంచి వెళ్తుంది కదా సార్. ఇక్కడ నా హాస్పిటల్ కంటే ఇక్కడ కొంచెం త్వరగా అయిపోతుంది అన్న రీజన్తో. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.